మంచిర్యాలలో క్యాన్సర్ చికిత్స ఆసుపత్రి మంజూరైనట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రులలో ఒకటి మంచిర్యాలలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు చెప్పారు. ముల్కల నుంచి బసంత్ నగర్ అనుసంధానంగా గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ ఆరంభమైందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే దూరభారం తగ్గుతుందని తెలిపారు. డిసెంబర్లో వేంపల్లి పరిశ్రమల నిలయంగా మారుస్తున్న తరుణంలో బసంత్ నగర్ లో ఎయిర్పోర్ట్ మంజూరు కావడం పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేస్తుందని తెలిపారు. మంచిర్యాలలో 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రామా ఆసుపత్రి, వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంకు క్యాన్సర్, ఆయుష్ ఆసుపత్రులు, ఐటీఐ ప్రాంగణం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 81 కోట్లు కోర్టు భవనాలు నిర్మాణంకు మంజూరైనట్లు తెలిపారు. అలాగే కాగజ్ నగర్ కు వెళ్లాల్సిన ఈఎస్ఐ ఆసుపత్రి మంచిర్యాలకు మంజూరైందని, కలెక్టర్ కార్యాలయం పక్కన స్థలం కేటాయించినట్లు తెలిపారు. రాళ్లవాగుపై వంతెన నిర్మాణం, 100 ఫీట్ల రోడ్డుకు ఉన్న ఆటంకాలను తొలగిస్తామని చెప్పారు. మంచిర్యాలలో నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాలలో 12 ఎకరాల్లో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మంచిర్యాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటన కరెక్ట్ కాదు, భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చేయడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రులకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు. అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరోనా పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళవసిస్తుంది. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం అది గుడ్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళవసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు, కానీ phase 1, phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది.